ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మయూరి. మన దగ్గర ఓల్డ్ క్లోత్స్ చాలా ఉంటాయి కదండి, వాటితో 3 DIYస్ని ఇవాళ మీకు చూపెట్టబోతున్నాను. చేయడం చాలా సింపుల్ అండి. సో లేట్ చేయకుండా మనము వీడియో చేస్తూ మాట్లాడుకుందాము. ఇది వచ్చి లిచి ఫ్రాక్ అండి. సో నాకు ఇక్కడ ఉండే మినీ మౌస్ కావాలి, లిచి వాళ్ళ రూమ్ కోసం చేస్తున్నాను అనమాట, హ్యాంగ్ చేయడం కోసం. సో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు ఇది కూడా అక్కడ ఉన్నింది. కాకపోతే ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది పోస్ట్ చేయడం. సో ఇక్కడ వచ్చి ఒక ఎలాస్టిక్ ఇచ్చారు. ఆ ఎలాస్టిక్ చాలా బాగుందనమాట. లిషి వాళ్ళకైనా యూస్ అవుతుంది, లేకపోతే శారీస్ పైకి నాకైనా యూస్ అవుతుందని దీన్ని నీట్గా రిమూవ్ చేస్తున్నాను నేను ఈ ఫ్రాక్ నుండి. సో ఇలా చాలా బాగుందండి. ఇదైతే ఎలాస్టిక్ దేనికైనా ఉంటుందని నేను తీసి పెట్టాను. హెయిర్ బ్యాండ్లో అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత నాకు పైనుండే లేయర్ కావాలి, అందుకే నేను ఇది కట్ చేసుకుంటున్నాను. తర్వాత వచ్చి ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఒక ప్లేట్ యూస్ చేసి, మనం తింటాం కదా, ఆ ప్లేట్ యూస్ చేసి ఇలా సర్కిల్ డ్రా చేసుకున్నాను. తర్వాత నీట్గా కేర్ఫుల్గా మనము ఇలా కట్ చేసుకోవాలి. నేను యూస్ చేసిన ఆ నైఫ్ అయితే చాలా బాగా వస్తుందన్నమాట. తర్వాత వచ్చి దీన్ని ఈ ఫ్రంట్ సైడ్ అయితే నేను స్టిక్ చేయట్లేదండి, బ్యాక్ సైడ్ మాత్రమే ఫెవికాల్ అప్లై చేసి స్టిక్ చేస్తున్నాను. కొద్దిగా లాగి స్టిక్ చేస్తే నీట్గా ఉంటుందన్నమాట, లూజ్గా అలా లేకోకుండా. చూసారు కదా, చాలా నీట్గా వచ్చేసింది. అలాగే దానికి కింద ఉన్న ఫ్యాబ్రిక్ని కింద నేను ఇలా యూస్ చేస్తున్నాను అనమాట. ఇలా మెజర్ చేసుకుంటున్నాను ఎంత కావాలి అని. హాఫ్ అయితే సరిపోతుంది, ఫ్రంట్ పార్ట్ అయితే సరిపోతుంది. సో ఇంకా బ్యాక్ సైడ్ ఉండే దాన్ని మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి ఇప్పుడు స్టిక్ చేస్తున్నాను. ఫెవికాలే యూస్ చేశానండి, చాలా బాగా స్టిక్ అయింది, ఏం ప్రాబ్లం లేదు. మనము దీంతోనే స్టిక్ చేసేసుకోవచ్చు. ఇలా దాన్ని కూడా స్టిక్ చేయాలి. అలాగే పైన ఉండే హ్యాండ్ ఉంది కదా, దాన్ని వచ్చి నేను హ్యాంగ్ చేయడం కోసం యూస్ చేశాను. సో ఇలా ఈజీగా స్టిక్ చేసేయచ్చు. చూసారు కదండి, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ డెకర్ అంతా. సో ఇలా ఉంటుంది, మ్యాచ్ అవుతుంది కదా అని నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట. చేయడం కూడా చాలా సింపుల్ అండి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. మనం అంతా స్టిక్ చేసేది కాబట్టి ఏం పెద్ద టైం అయితే తీసుకోలేదు. అండ్ సెకండ్ వచ్చి ఇది ఒక బ్లౌజ్ అనమాట. ఇది మా అక్క వాళ్ళ పాపది. తినకు టైట్ అయిందని లిచికి ఇచ్చిందనమాట. కాకపోతే లిచికి నేను ఇలాంటివి వేయను. ఇది చూస్తేనే నాకు పిల్ల కవరే గుర్తొచ్చింది. మంచిగా షేడింగ్గా బాగుంటుంది అనమాట, సింపుల్గా చిన్నది. సో అది చేద్దామని నేను ఆ ఐడియాతో తీసుకున్నాను. తర్వాత వచ్చి మంచి షేప్ కోసం నేను పేపర్ని యూజ్ చేస్తున్నాను. అటు ఇటు పోగకుండా రాని వాళ్ళైతే ఇలా పేపర్ కట్ చేసుకొని మనం ఎంచక్క కట్ చేసుకోవచ్చు, నీట్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ పేపర్ యూజ్ చేసి మనము ఫస్ట్ డ్రా చేసుకుందాము. ఒక ½ ఇంచ్ అలా ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టుకుందామండి, స్టిచెస్లకి కావాలి కదా. మెజర్ చేసుకుంటున్నాను నేను. అలాగే ఉక్స్లో వచ్చాయి కదా, అవి ఎలా అంటే అలా రాకూడదు, మిడిల్లోకి రావాలి కదా, అందుకు నేను చూసుకుంటున్నాను. ఇలా మిడిల్లో ఉక్స్లో వచ్చాయి కాబట్టి మనం కుషన్ని ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలా ½ ఇంచ్ అలా ఎక్స్ట్రా డ్రా చేసుకుంటున్నాను. ఇలా 4 వైపులా డ్రా చేసిన తర్వాత కట్ చేసుకుందాము. నేను స్టిచ్ చేశాక చాలా బాగా అనిపించింది. నేనైతే ఇంకా అందులో ఏం స్టాప్ చేయలేదు. సో ఇప్పుడు ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మనము. బుక్స్లు కూడా మిడిల్లో వచ్చేలాగా నేను పెట్టుకున్నాను అనమాట. నాకైతే ఇంత సైజులో చాలండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత రివర్స్లో తిప్పుకొని మనము స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ కూడా నేను తీయలేదనమాట, బ్లౌజ్కి లైనింగ్ ఉంటుంది కదా, అలాగే స్టిచ్ చేశాను బాగుంటుంది అనేసి. సో ఇప్పుడు తిప్పేసుకొని మనము స్టిచ్ చేసుకుందాము. ఇట్లా 4 సైడ్స్ క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే మిడిల్లో మనకు ఉక్స్ వచ్చాయి కదా, స్టిచ్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చి మన చిన్ని మినీ మిషన్తో స్టిచ్ చేస్తున్నాను. ఈ టేబుల్ అయితే కొద్దిగా మూవ్ అవుతుందండి అప్పుడప్పుడు.
సో నాకైతే బాగా అనిపిస్తుంది, బాగా అన్ని స్టిచ్ చేసుకుంటున్నాను నేను దీనిపైన అయితే. అసలు రాని వాళ్ళకైతే బాగా యూస్ అవుతుందండి. బాగా మిషన్ వచ్చిన వాళ్ళైతే అంతగా యూస్ అవ్వదు. చిన్న చిన్నవి మనం ఇంట్లో ఎవరిపైన ఆధారపడకుండా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, ఓపెన్ ఉంది కాబట్టి మనం ఈజీగా కుషన్ని పెట్టేసేయచ్చు. చూసారు కదా, చాలా బాగుంది, అసలు కొన్న దానిలాగా ఉంది కదా. నాకు అసలు చూస్తూనే ఇలా చేయాలనిపించేసింది. ఎక్కడైనా మనం మన సోఫాలో అలా పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ పండగల టైంలో కూడా పెట్టుకోవచ్చు. ఇది వచ్చి లిచిది ఇంకొక ఫ్రాక్ అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఒక క్లౌడ్ షేప్లో నేను ఒక పిల్లో కవర్ని చేస్తున్నాను. దీన్ని కూడా ఒక పిల్లో అనుకోండి. ఏమైనా వేస్ట్ ఫ్యాబ్రిక్స్ అలా ఉంటాయి కదా, వాటిని స్టఫ్ చేయొచ్చు. లేకపోతే కాటన్ ఉంటే కాటన్ అయినా సరే. నేనైతే ఏం పేపర్ అది కట్ చేసుకోలేదు, అంటే నాకు ఎంతవరకు కావాలి ఏంటి అని బాగా చూసుకున్నాను అనమాట. అందుకే నేను నాకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకుంటున్నాను. చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. అలాగే ఈ పింక్ కలరే కావాలి నాకు, అందుకే నేను ఈ కలరే సెలెక్ట్ చేసుకున్నాను. అక్కడ కూడా క్లౌడ్స్ ఉన్నాయి కదా, బాగా మ్యాచ్ అవుతుంది అనిపించింది. చాలా చేయాలనుకున్నాను వీటితో, ఇంకా ఫైనల్గా ఇది డిసైడ్ అయ్యాను అనమాట. మన మినీ మిషన్తో అయితే నేను స్టిచ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు రివర్స్ చేసుకుందాము. నాకు ఆ కింద ఉండే కలర్ కావాలని, కొంచెం షేప్ డిఫరెంట్గా అనిపించినా కూడా నేను అది కావాలనే స్టిచ్ చేసుకున్నాను అనమాట. మనం అంతా లోపల ఏదైనా క్లోత్స్ అలా పెట్టిన తర్వాత బాగా కనిపిస్తుందండి. మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పాను, ఏవి కూడా మీరు వేస్ట్గా పడేయకండి, మనం చాలా చేసుకోవచ్చు ఫ్రాక్స్ వీటన్నిటితో కూడా. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయండి, అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. చిన్న చిన్నవి ఫ్రాక్స్ అవన్నీ ఉంటాయి కదా, బాయ్స్వి టీషర్ట్స్, అవి వాటితో కూడా మనం చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ఉంటుందన్నమాట. మొత్తం సర్వ్ చేశాక నేను లిచి రూమ్ టూర్ అయితే చేస్తాను, అప్పుడు మీకు అన్నీ నీట్గా చూపెడతానండి. చేయడం చాలా సింపుల్, మనకి చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. చూసారు కదా, బాగా కలర్ఫుల్గా అలా అనిపించింది అనమాట. పిల్లల రూమ్లే కదా, బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ఏమైనా ఉంటే పడేయకుండా ఇలాంటి చిన్న చిన్నవి చేసుకోండి, అన్నీ దాచుకోండి. నాలాగే నా దగ్గర అయితే వేస్ట్ క్లోత్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. వాటితో ఏవో ఒకటి చేస్తానండి. అవన్నీ కూడా మీరు చూసి ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను.